ప్రపంచ శాంతిని కోరుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నిజామాబాద్ నగరంలో ఆయుధ చండీ అతిరుద్ర యాగాన్ని శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 15 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి నగర నలుమూలల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు. ఇక కంటేశ్వర్లోని మారుతి నగర్లో ఏర్పాటు చేస్తున్న ఆయుధ చండీ అతిరుద్ర మహాయాగానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తాడు. వాతావరణం నెలకొట్టినట్టు పరిస్థితి ఉంది. రేపటి నుంచి కూడా చండీ యాగము, మహారుద్ర యాగం కూడా ఇక్కడ నిర్వహిస్తున్న నేపథ్యం కలుగుతా ఉంది. స్వామివారి ఆధ్వర్యంలో అయితే 15 రోజుల పాటు నగరంలో ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా ఒకసారి మనం చూసుకుంటే ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా రేపటితో కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా 15 రోజుల పాటు ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అనేక రకంగా అయితే చండీ హోమంతో పాటు నరసింహ స్తోత్రాలు చదవడం, తర్వాత రుద్ర అమృతం సంబంధించి, ధన్వంతరి సంబంధించి, చండీ యోగాలు, సూర్య నమస్కారాలు, అలా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు అయితే 15 రోజుల పాటు నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఏర్పాట్లు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. 15 రోజుల పాటు ఉన్న ఈ కార్యక్రమంలో భాగంగా అయితే మనం ఇప్పుడు స్వామివారి దగ్గర ఉన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. స్వామి, ఇప్పుడు నిజామాబాద్ లో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం చోటు చేసుకుంటుంది. రేపటితో 15 రోజుల పాటు అయితే ఈ యాగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎలా ఉండబోతుంది, ఏం చెప్పదలుచు? విశ్వశాంతి ఆకాంక్షిస్తూ యాగం చేస్తున్నారు. ఇక్కడ ఉండబడేటువంటి పెద్దలు, పిన్నలు, భక్తులు అందరూ కూడా ఈ యాగానికి సంకల్పంతో ఈ మహాయాగం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాయాగం విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ పశుపక్షాదులు సుఖంగా ఉండాలని, సమస్త జీవులు సుఖంగా ఉండాలని ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 20 వరకు 16 రోజుల పాటు ఈ మహాయాగం జరుగుతుంది. అందరూ కూడా ఈ యాగంలో పాల్గొనేటట్టుంది. అందరికీ కూడా సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ ఈ యాగాన్ని జరుగుతుంది. సో 79 యాగం అయితే నిజామాబాద్ లో చోటు చేసుకున్న పరిమాణం కనిపిస్తా ఉంది. ఇంకా ఎన్ని యాగాలు అయితే మీరు సంకల్పం ఉంది? సంకల్పం ఏం లేదు, అవి సరదాగా అవుతున్నాయి యజ్ఞాలు. భగవంతుని యొక్క వీళ్ళందరి ప్రేమతో, కాబట్టి యాగంలో ఏం లేదు. అందరూ బాగుండాలని చేస్తున్నాం. అందరూ కూడా రాజకీయ నాయకులు ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ప్రభుత్వం అందరూ ఉండాలి, వాళ్ళ దగ్గర మీరు హ్యాపీగా ఉండాలి. మీ తాలూకా మీడియాకు బాగా రావాలంటే పబ్లిక్ లో బాగా ఉత్సాహం ఉండాలి, వాళ్ళు బాగుండాలి. మీ మీడియా వాళ్ళు బాగుంటే ఇక్కడ అన్ని డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా మీరు ఈ ప్రింట్ మీడియా అవన్నీ చేయాలి. ఆటోమేటిక్ గా వాళ్ళే చేస్తారు, బాగుంటే వాళ్ళే చేస్తారు. డబ్బులు లేకపోవడం బట్టి కదా అన్ని చేస్తారు. ఇది బాగా డెవలప్ అవ్వాలని అందరూ కూడా సుఖంగా ఉండాలి. అందరి చేతిలో ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ప్లస్ ఆనందంతో ఉండాలని మహాయాగం చేయండి. నిజామాబాద్లో ఇదే మొదటిసారి, గతంలో ఏమైనా చేశారు? 2013 మేలో ఇక్కడ యాగం జరిగింది, మన ఐటీఐ గ్రౌండ్ లో. ఇది రెండవసారి యాగం. ఇంకా ఎక్కడైనా ఉండబోతుందా? నెక్స్ట్ ఒక వరుసని ఇంకా ఉంటాయి. పలానా దగ్గర చెప్పలేను కానీ 2 రోజుల పాటు పండుగ వాతావరణం అయితే నెలకొన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రేపటి నుంచి కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే నేపథ్యం కనిపిస్తుంది. ఎలా ఉంటుంది, ఆ భక్తులు ఎక్కడెక్కడ నుంచో రాబోతున్నారు? చాలా బాగుంటది. 79వ యాగం మన నిజామాబాద్ లో సెకండ్ టైం చేస్తున్నారు శ్రీకృష్ణ పీఠాధిపతులు పరమహంస వారు. కానీ చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే నలుమూలల నుంచి మన నిజామాబాద్ జిల్లా నుంచి అయితే తప్పకుండా అందరు వస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు, జెంట్స్ కూడా రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద యాగం ఎప్పుడు జరగలేదు మన దగ్గర, ఫస్ట్ టైం. కాబట్టి సుఖ సంతోషాలతో ఉండాలని కళ్యాణం కొరకు ఈ యాగం చేయబడుతుంది. 15 రోజుల పాటు అయితే ఈ జరుగుతున్నటువంటి నగరంలో ఇది ఒక కొత్త కాంతి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఫర్దర్గా ఇంకా ఎక్కడెక్కడ నుంచి ప్రజలు వస్తారనుకుంటున్నారు? ప్రజలు మన స్టేట్, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు, నిజామాబాద్ జిల్లా కాకుండా ఇంకా వేరే ఎవరైనా తెలిసిన వాళ్ళు కూడా మేము చెప్పాము. ఇంకా మహారాష్ట్ర దగ్గర ఉంది కాబట్టి మహారాష్ట్ర నుంచి, హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. సిద్దిపేట, ఇటు కామారెడ్డి వస్తారు. అయితే చండీ మహారుద్ర యాగం అయితే నిజామాబాద్లోని ఆ పరిసర ఏదైతే చుట్టుపక్కల కూడా ప్రశాంతమైన వాతావరణంలో అయితే అతిపెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యం కూడా భారీ ఏర్పాటునైతే చేశారు. 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి. అనేక హోమాలు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా 15 రోజులతో పాటు ఉన్న నేపథ్యంలో కూడా భక్తులకు సంబంధించి కూడా వేసవికాలం ఉన్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. చల్లదనం ఉండడానికి కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు పెద్ద సంఖ్యలో కూడా రావాలని చెప్పేసి ఇక్కడ స్వామివారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో రెండోసారి ఇది గతంలో కూడా ఇంతకుముందు చేశారు. ఇప్పుడు కూడా అందరు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భోజన వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రోజు కూడా 5,000 మంది భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రేపటి నుంచి జరుగుతున్నటువంటి మహారుద్ర యాగానికి సంబంధించినటువంటి ఇది ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజాం.